షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. దయచేసి గమనించండి, ఈ యొక్క డిసెంబర్ మాసంలో నాకున్న షెడ్యూల్ ని బట్టి ఈ డిసెంబర్ లో ఇక్కడ యెరూషలేంలో జరిగిన సంఘటనలను గూర్చి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. ఇక్కడ యెరూషలేంలో ఈ యొక్క డిసెంబర్ లో మాత్రం చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి. వాటన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతూ ఉన్నాము. మీరందరూ చక్కగా క్రీస్తు కేంద్రిత క్రిస్మస్ పండుగ జరుపుకొని ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. మరొక మారు మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాత్మతోటి సిద్ధపాటుతోటి నూతన సంవత్సరం కొరకు కనిపెట్టుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ ని గురించి నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను. అంటే ఏంటి అంటే క్రిస్మస్ వాక్యానికి విరుద్ధమా అన్నట్టుగా. ఆ వీడియో విషయంలో చాలా మంది చాలా ప్రశ్నలు లేవనెత్తారు. దయచేసి గమనించండి, 25వ తారీఖే క్రిస్మస్ అని నేను ఎక్కడ చెప్పలేదు. కానీ క్రిస్మస్ జరుపుకోవడము వాక్యానికి విరుద్ధము, అది విగ్రహ ఆరాధనతో కూడుకున్నది అనేసి చాలా మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అయితే ఆ ఆర్గ్యుమెంట్స్ కి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు అనేది మాత్రమే నేను తెలియజేశాను. కొంతమంది అది తమ్మూజు బర్త్డే, సూర్యదేవుని పుట్టినరోజు, ఇంకేదో దేవునిది అని మాట్లాడుకుంటూ వస్తుంటారు. కానీ చాలా మందికి ఆ ఆర్గ్యుమెంట్స్ అసలు ఎక్కడి నుండి వచ్చాయి, వాటికి పునాది ఏంటి అనే విషయంలో అస్సలు అవగాహన లేదు. ఎవరో పాస్టర్ చెప్తాడు, ఎవరో ఒక ఆయన పుస్తకం రాస్తాడు, వాటిని పట్టుకునే తిరుగుతూ ఉంటారు తప్పితే అసలు ఎంతవరకు రుజువులు ఉన్నాయి అని పరిశీలించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. దయచేసి గమనించండి, నేను చెప్పింది రైట్ అని ప్రూవ్ చేయడానికి ఈ మాటలు చెప్పట్లేదు. మీ దగ్గర ఇదిగో 25వ తారీఖు తమ్మూజు బర్త్డే అని అనడానికి, సూర్యదేవుని బర్త్డే అని అనడానికి, ఇంకేదో దేవుళ్ళ యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పడానికి హిస్టారికల్ గా కానీ డాక్యుమెంటల్ గా కానీ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? దయచేసి గుర్తుపెట్టుకోండి, గూగుల్లో ఉన్న ఆర్టికల్స్ కాదు. ఎందుకు అనంటే గూగుల్లో ఉన్న ఆర్టికల్స్ అయితేనేమి వాటికి పునాది ఎక్కడ నుండి వచ్చింది అనేది నాకు తెలుసు. ఎందుకు అనంటే ఇక్కడున్న రబ్బీలు ఎంతో కాలంగా వాటిని ఎంతో లోతుగా పరిశీలన చేసి చెప్పిన అంశాలనే క్లుప్తంగా నేను చెప్పాను. రబ్బీలు అనగా క్రీస్తును నమ్ముకున్న రబ్బీలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనలో చాలా మంది క్రైస్తవులకు లోకానుసారమైన ఆచారాలు, అన్య జనుల ఆచారాలు, వీటికి ఈ పదాలకు సరైన అర్థం కూడా తెలియదు అని నాకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే లోకానుసారమైన అని అనగానే లోకంలో ఉన్న ప్రతి పద్ధతి లోకానుసారమైంది అని కాదు. ఉదాహరణకి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాక అయామ్మని నేను ఎట్లా నమ్మేది అని అబ్రాహాం అడిగితే దేవుడు ఏమంటాడంటే, బాబు పలానా జంతువులు తీసుకొని వాటిని రెండుగా విభజించి ఇదిగో తల ఒకవైపు తోక ఒకవైపు పెట్టు, మధ్యలో మనుషులు నడుచుకుంటూ వెళ్ళేటట్టుగా మరి దాన్ని సెట్ చేయి అని అంటాడు. ఆ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? అలా ఎందుకు చెప్పాడు దేవుడు అబ్రాహాంకి? అది లోకానుసారమైన ఆచారం కాదా? అటువంటివి బైబిల్లో చాలా ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు అనుమతిస్తే తప్పకుండా నెక్స్ట్ క్రిస్మస్ కి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహాబబులోనులో నుండి వచ్చిన అన్య జనుల ఆచారాల విషయంలో మీకంటే ఎక్కువగా నేనే మొత్తుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటి అనంటే ఎమోషన్స్ కాదు మనకు కావాల్సింది, ఎవిడెన్స్ ఇంపార్టెంట్. మనం ఒక సిద్ధాంతాన్ని మైండ్ లో ఏర్పాటు చేసేసుకొని ఆ సిద్ధాంతానికి వ్యతిరేకముగా ఉన్న రుజువులు అవి ఎంత నిజమైనా కానీ వాటిని పరిశీలించడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకు అనంటే మనం ఎంతసేపు మనం ఏర్పరచుకున్న సిద్ధాంతంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటే మనం సత్యాన్ని గ్రహించలేము. నేను కూడా ఆ వాల్ ని బ్రేక్ చేయడానికి నాకు కొంత టైం పట్టింది. సో ఓకే, ఈ విషయాలన్నిటిని మరుసటి క్రిస్మస్ వరకు మనం లోతుగా పరిశీలన చేద్దాం. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డిసెంబర్ లో చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు ఇక్కడ యెరూషలేంలో చోటు చేసుకున్నాయి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే గాజా యొక్క ఎల్లో లైన్. ఇక్కడ మీకు ఒక మ్యాప్ కనపడుతూ ఉన్నది కదా. ఈ మ్యాప్ ప్రకారము ఇక్కడ గాజాలో ఒక బ్లూ లైన్ ఉన్నది, ఎల్లో లైన్ ఉన్నది, రెడ్ లైన్ ఉన్నది. అయితే వార్ జరిగేటప్పుడు యుద్ధ సమయంలో ఐడిఎఫ్ ఆర్మీ ఆ బ్లూ లైన్ దాకా వెళ్ళి కూంబింగ్ చేసింది. ఓకేనా? కానీ ఎప్పుడైతే ఈ యొక్క పీస్ ట్రీటీ జరిగిందో, శాంతి ఒప్పందం జరిగిందో, బందీలందరూ విడిపింపబడే సమయానికి ఐడిఎఫ్ సోల్జర్స్ అందరూ ఎల్లో లైన్ కి వచ్చేసేయాలి అన్న షరతు నియమించడం జరిగింది. దాని ప్రకారమే ఒక ఐడిఎఫ్ సోల్జర్స్ అందరూ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతము ఆ ఎల్లో లైనే గాజా యొక్క బార్డర్ అన్న మాటలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. ఈ మ్యాప్ మొత్తం గాజాది. ఓకేనా? ఆ ఎల్లో లైన్ అనేది గాజాలో దగ్గరగా 53% వరకు ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ ఎల్లో లైనే ఇజ్రాయెల్ ని గాజాను వేరుపరిచే బార్డర్ అన్న మాటలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క కొత్త బార్డర్ ని గురించి ఇజ్రాయెల్ లో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. అంతేకాదు ఈ యొక్క డిసెంబర్ మాసం స్టార్టింగ్ లో
1000 మంది పాస్టర్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 మంది పాస్టర్లు ఒక టీం లాగా యెరూషలేంకు రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఆఫ్ జాయన్ అనే క్రైస్తవ సంస్థ ద్వారా ఈ పాస్టర్లు ఇక్కడికి యెరూషలేంలోకి రావడం జరిగింది. అయితే వెస్టర్న్ వాల్ దగ్గర ఈ యొక్క పాస్టర్లను రిసీవ్ చేసుకుంది ఎవరో తెలుసా? యూదుల రబ్బీలు. వెస్టర్న్ వాల్ దగ్గర పరిచర్య చేసే రబ్బీ ఈ 1000 మంది పాస్టర్లను ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, ముఖ్యంగా మతోన్మాదులు కూడా ఏమని మాట్లాడుతూ ఉంటూ ఉంటారంటే, అసలు యెరూషలేంలో క్రైస్తవులను ఉండనియరు, యెరూషలేంలో ఆరాధనలు జరగవు, అసలు క్రైస్తవులను బతకనివ్వరు అన్న రేంజ్ లో మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి అనంటే, ఇక్కడ రబ్బీలే పాస్టర్లను చక్కగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 1000 మంది పాస్టర్లు చక్కగా వెస్టర్న్ వాల్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అటు తరువాత అక్టోబర్ 7th రోజు ఆ మారణ హోమం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్లి వారు ప్రార్థనలు చేయడం జరిగింది. అటు తర్వాత వారు షిలోహు కూడా వెళ్ళడం జరిగింది. ఎర్రని పేగలు ఉన్నాయి కదా, నేను మీకు వీడియోలో చూపించాను కదా, ఆ యొక్క షిలోహు కూడా వెళ్లి వారు ఆ ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. ఈ 1000 మంది పాస్టర్ల యొక్క రాక యెరూషలేంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎందుకు అనంటే, ప్రస్తుతము ఈ యొక్క యూదులు, ఇజ్రాయెల్ దేశము ప్రపంచవ్యాప్తంగా మరి ఆన్లైన్లో అయితేనేమి, వివిధ దేశాలలో అయితేనేమి భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంది. యాంటీ సెమిటిజంని ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ లోకము వీరి పక్షాన నిలబడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అంతేకాదు దైవ సేవకులు కూడా ఇప్పుడిప్పుడు ఏమని రియలైజ్ అవుతూ ఉన్నారు అనంటే, దేవుడు యూదులతో, ఇజ్రాయిలులతో చేసుకున్న నిబంధన అది తొలగిపోలేదు. చాలా మంది అరే యూదులు అయిపోయినది, ఇప్పుడు మనమే అసలైన యూదులము, ఇశ్రాయేలీలు దేవుడి నిబంధనలో లేరు, వారు తొలగిపోయారు, అసలైన నిబంధన ఇప్పుడు మనతోటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎస్, మనం నూతన నిబంధనను పొందుకున్నాం, అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎంతో కృపతో కలిగి ఉన్నది. కాకపోతే ఇక దేవునికి ఇజ్రాయెల్ దేశానికి ఎటువంటి సంబంధం లేదు అని అనడం వాక్యానుసారం కాదు. ఆ సత్యాన్ని చాలా మంది దైవ సేవకులు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఈ విషయంలో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. భవిష్యత్తులో నేను స్పష్టంగా లోతుగా వాక్యం యొక్క ఎవిడెన్సెస్ తోటి నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. అంతేకాదు హైలైట్ ఏంటి అనంటే, మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ దేశం యొక్క పార్లమెంటులో క్రైస్తవుల ప్రార్థనలు జరిగాయి. జెరూసలేం బ్రేక్ఫాస్ట్ ప్రేయర్ అని ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ యెరూషలేంలో జరుగుతాయి. వివిధ దేశాల నుండి ఈ యొక్క ప్రేయర్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఇది చాలా పెద్ద సంస్థ. మరి వీరి యొక్క ప్రార్థనలు 27 దేశాలలో జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అయితే వారు ఈసారి యెరూషలేము పార్లమెంట్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ యొక్క ప్రార్థనలకి IDF యొక్క అనగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క అధికారులు అటెండ్ అయ్యారు. అంతేకాదు ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు వారు హాజరయ్యారు, మంత్రులు కూడా హాజరవ్వడం జరిగింది ఈ యొక్క ప్రత్యేక క్రైస్తవ ప్రార్థనలకు. ఎంత అద్భుతము కదా. నిజంగా యెరూషలేము క్షేమము కొరకు, యెరూషలేము రక్షణ కొరకు క్రైస్తవ లోకం ఒక్కటవ్వడం అనేది అది నిజముగా దేవుడి చిత్తం. నేనేదో యెరూషలేంలో ఉన్నాను కాబట్టి ఈ మాటలు చెప్పట్లేదు. నేను వాక్యాన్ని లోతుగా పరిశీలించి, అన్ని కోణంలో పరిశీలించి, ఎఫెసీ పత్రిక గాని, గలతీ పత్రిక గాని, అపోస్తలుల కార్యములు గాని, వీటన్నిటి వెనకాల ఆది అపోస్తలుల ఉద్దేశాలు ఏంటి, అవి హీబ్రూలో, గ్రీకులో పరిశీలించి చెబుతూ ఉన్న మాటలు ఇవి. అంతేకాదు ఈ యొక్క జెరూసలేం ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ కి US అంబాసిడర్ టు ఇజ్రాయెల్ మైక్ హక్కాబీ గారు ఆయన కూడా ప్రత్యేకంగా హాజరవ్వడం జరిగింది. ఆయన ఇజ్రాయెల్ కి అమెరికా దేశం యొక్క అంబాసిడర్ మాత్రమే కాదు గాని ఆయన ఒక చక్కటి దైవ సేవకుడు. కాబట్టి నిజముగా ఈ యొక్క టర్మ్ లో, ఈ యొక్క సమయంలో బలమైన ప్రార్థనలు యెరూషలేంలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు పార్లమెంట్ లో ఈ రకంగా ప్రార్థనలు జరగడం అనేది ఎంతో ప్రభావితమైన అంశం. అంతేకాదు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు కూడా మరి ట్రంప్ గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మరి పరిశీలించడానికి, మాట్లాడుకోవడానికి. ఆ విషయంలో కూడా మీరు అందరు ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉంటున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, ఇక్కడ యెరూషలేంలో వెస్టర్న్ వాల్ ఉంది కదా, వెస్టర్న్ వాల్ పక్కనే కొన్ని ఈ యొక్క తవ్వకాలు జరుగుతూ ఉంటున్నాయి. పురావస్తు శాఖ వారికి సంబంధించిన తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తవ్వకాలలో ఈ యొక్క 2వ దేవాలయానికి సంబంధించిన మిక్వే అన్న ఆ యొక్క పూల్ బయటపడడం జరిగింది. మిక్వే లేదా మిక్వా అంటే ఏంటి అనంటే, ఆ కాలంలో ఉన్నవారు దేవాలయంలోకి ప్రవేశించడానికంటే ముందు ఈ యొక్క మిక్వే అనగా ఈ యొక్క శుద్ధీకరణ ఆచారాలు పాటిస్తారు కదా, ఆ ఆచారాలు పాటించడానికి ఒక పూల్ ని తవ్వడం జరిగింది. ఆ పూల్లోకి దిగి వీరు ఈ యొక్క శుద్ధీకరణ ఆచారాలు పాటించి అప్పుడు దేవాలయానికి ఎక్కి వెళ్ళేవారు అన్నట్టు. అటువంటి పూల్ ఇప్పుడు బయటపడడం జరిగింది. ఇక్కడ యెరూషలేము మట్టిలో ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క చరిత్ర బయటపడుతూ ఉంటది.
ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు అని అంటే మనం వాక్యంలో చూసేవి కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు, ఎవరో అల్లిన కథలు కాదు, కానీ లేఖనాలలో జరిగిన ఆ యొక్క సంఘటనలకు, ముఖ్యంగా చరిత్రకు రుజువులు కనబడుతూ ఉన్నాయి. ఆ రుజువులన్నీ వాక్యము సత్యము అని రుజువు చేస్తూ ఉన్నాయి. ఓకే, ఇవి డిసెంబర్ లో జరిగిన ప్రధానమైన సంఘటనలు. అంతేకాదు నూతన సంవత్సరంలో చాలా చాలా ప్రాముఖ్యమైన వీడియోస్ తో నేను మీ ముందుకు రాబోతూ ఉన్నాను. అవి చాలా లోతుగా ఉంటాయి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి, నేర్చుకోవడానికి ఎంతో అవకాశం ఉండే విధంగా ఉంటాయి ఆ వీడియోస్. సో తప్పకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తా ఉంటున్నాను. లైక్ చేయండి, మీ తోటి వారికి తప్పకుండా షేర్ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.